గౌతమ్ గారితో వచ్చినటువంటి సంభాషణలో ఒక ఫ్రీడమ్ వచ్చింది భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష మార్పు తర్వాత, చెప్పుకునేటువంటి స్వేచ్ఛాభావం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వచ్చింది. ఈ నేతల విషయం సరే ఎంత పర్సనలైజ్డ్ అయినా గానీ, వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమున్నా గానీ, ఒక మాట బయటకు వచ్చేటువంటి స్వాతంత్రం ఈ రోజు బీజేపీలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో అన్నది ఇందాక వచ్చినటువంటి చర్చ. ఇది యాక్సెప్ట్ చేస్తారా? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే పార్టీ అండి, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. సో క్రమశిక్షణ అందరూ ఉండవలసిందే. అధ్యక్షులు మారినంత మాత్రాన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విధానాలు ఏం మారిపోవండి. మా అధ్యక్షులు వారు తన స్పీచ్ లో ఏం చెప్పారు, ఒక చేత్తో బీజేపీ జెండా, ఇంకో చేత్తో ఎన్డీఏ ఎజెండా అన్నారు. కానీ ఎక్కడ ఏ విషయంలో 5%, 10% తీసుకెళ్తారు, 20% తీసుకెళ్తారు, ఆ ట్రాప్ లో ఏం పడలేదు కదా. సో ఆయన ఏమో చిన్నపిల్లడేం కాదు. మాధవ్ గారు 40 ఏళ్ళుగా గర్భంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో వంట పట్టించుకున్న వ్యక్తి. పుట్టిన వెంటనే ఎమర్జెన్సీ టైంలో అండర్ గ్రౌండ్ అవ్వాల్సి వస్తే వెళ్ళి వాళ్ళ తల్లితో పాటు సంవత్సరం వయసులోనే రకరకాల ఇల్లు తిరిగి ఇందిరాగాంధీ పెట్టినట్టు ఎమర్జెన్సీ తప్పించుకుని తిరిగిన వ్యక్తి, రాజకీయాలు చిన్నప్పుడు చూస్తున్న వ్యక్తి. ఆయన చిన్నపిల్లడేం కాదండి, రకరకాల అన్ని స్థాయిలో పనిచేసే వ్యక్తి. సో కొంతమంది ఏదైనా మాట్లాడితే పార్టీ కరెక్ట్ చేస్తే, అంతేగాని దీనికి ఫ్రీడమ్ ఏదో వచ్చేసిందని పార్టీ కార్యకర్తల పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ, సిద్ధాంతాల ఆధారపడిన పార్టీ. అధ్యక్షులు మారుతా ఉంటాయి, ఇది కేవలం బాధ్యత మాత్రమే. కొంతమంది పురంధేశ్వరు ఉన్నారు, అంతమంది వీర్రాజు గారు ఉన్నారు, అంతమంది కన్నా గారు ఉన్నారు, అంతమంది హరిబాబు గారు ఉన్నారు. రేపు ఎవరన్నా ఉండొచ్చు, నేను కూడా ఉండొచ్చు, నేను కూడా ఉండొచ్చు, లేకపోతే సామాన్య కార్యకర్త కూడా ఉండొచ్చు రేపు రాష్ట్ర అధ్యక్షులుగా. అటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి పార్టీ, అటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ. అంతేగాని అధ్యక్షులు మారినంత మాత్రాన వాతావరణం ఏదో మారిపోయింది అదే ఉండదండి. పార్టీ సిద్ధాంతాల ఆధారంగా సృష్టికి వెళ్తామండి. ఏదైనా చిన్న ఉంటే రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే మన నారా లోకేష్ గారు వారి పార్టీ యొక్క సమన్వయ మీటింగ్ లో కూడా మాట్లాడింది 4-5 రోజుల క్రితం. వాళ్ళు ఏమన్నారు, నారా లోకేష్ గారు, ఒక కుటుంబంలోనే భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అలాంటిది 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న భిన్నాభిప్రాయాలు ఉండకుండా ఎలా ఉంటాయి అన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సేమ్ ఇక్కడే అప్లై అవుతాయి, సేమ్ ఇక్కడే. అందుకనే నేను అనేది నాయకులందరూ ఒకే పేజ్ మీద ఉన్నారు. దీన్ని మర్చిపోయి ఇంకోటి ఎవడన్నా నాలాంటి వాళ్ళు సామాన్య కార్యకర్త ఏదో మాట్లాడతారంటే అది వాళ్ళ అవివేకమే, ప్రవృత్తి. నాలాంటి సామాన్య కార్యకర్త ఇష్టం మాట్లాడటం లేదు. పెద్ద నాయకులు, మన రాష్ట్ర రథసారథులు అందరూ ఒకే పేజ్ లో ఉన్నారు. నారా లోకేష్ గారు అదే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు, మాధవ్ గారు అదే అంటారు, నాకు జెపి నడ్డా గారు అదే అంటారు. సో నాలాంటి చిన్న కార్యకర్త ఏదైనా మాట్లాడినంత మాత్రాన ఏమి అయిపోదండి. అందరూ కలిసి కట్టుకుని వెళ్తాం. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం, 3 పార్టీల ఉనికి సంబంధించిన అంశం కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కూటమి అనేది ఒక అనివార్యం. ఆ రకంగా ముందుకు వెళ్తామండి.